చిరుగాలి చల్లగా ఎదగెళ్ళే ఎక్కడే వసంతాల కేళి చుప్పవే నీతో తీసుకెళ్ళి చూసావా చార్మినార్ ముందు పీచు మిఠాయిలు అమ్ముతున్నారు మీరు నాకు తెలుసా హలో ఏమనుకుంటున్నావు ఒక్కడు ఇక్కడ టీవీ ముందు ఒక్కడు కూడా ఉండడు పెళ్ళే గాని నా గెటప్ చూస్తుంటే అచ్చం మహేష్ బాబు అనుకున్నానా కాదు కానీ నాకు కన్ఫ్యూజన్ అని ఇద్దరులో భూమికి ఎవరా అని నన్ను పెళ్లి చేసుకుంటా అని ఓబుల్ రెడ్డి నా వెనకాల పడుతున్నాడు. హూ ఇస్ హి? సార్ మీరు మారిపోయారు సార్. పోసాని కృష్ణమురళి గారు వెల్కమ్ టు D50 వెల్కమ్ టు D50. ఏంటి సార్ ఆ సౌండ్లు? ప్రకాష్ రాజ్ వీడియో చూసారా? నా ఇంట్లో పెంచిన పువ్వు తీసుకెళ్ళు మళ్ళీ పెంచుకుంటా, నా ఒంట్లో పెంచిన కొవ్వు తీసుకెళ్ళు మళ్ళీ పరోటా పాయ తిని మళ్ళీ పెంచుకుంటా. దివ్య మెరుపైతే నువ్వు కురుపు, దివ్య సంక్రాంతి ముగ్గైతే నువ్వు బాత్రూమ్ లో ఉండే జగ్గురా. అయ్యి బాబోయ్ అలాంటి నువ్వు నా దివ్యాన్ని లేపుకొని వెళ్ళావంటే మామూలు విషయం కాదురా. సార్ ప్రకాష్ రాజ్ గారు వస్తాం, చిన్న జలుబు చేసింది వస్తాడు. నువ్వు సంవత్సరం తిరిగే లోపు నన్ను అమ్మని చేయాలి. వాడా అవ్వదు, కావాలంటే వాడు అడుక్కునే గటప్ వేసుకొని అమ్మ అంటాడు గానీ నిన్ను అమ్మని చేయలేడు. వాడు వల్ల కాదు, నాకు తెలుసు. చిన్నగా వస్తున్నాడు ఎక్కడో. అసలు నువ్వు వీళ్ళలో ఏం చూసి లవ్ చేసావు దివ్య? చెసి కబడ్డీ బాగా ఆడతాడు. ఎవరన్నా కూతుకొచ్చారనుకో గట్టిగా పట్టుకుంటాడు. కబడ్డీలోనే కాదు బయట కూడా పట్టుకుంటాడు. వాడు మామూలుడు కాదు. వాడు ఓబుల్ భయ్యా నేను బుక్ చదివాను. శుక్రవారం పూట మనం ఇస్తే తిరిగి రాదంట కదా. అయితే నువ్వేదో ఇవ్వకూడదే ఇచ్చావు. అది తిరిగి రాదు. ఇది చెయ్యి, ఇది పిడికిలి. నీ శ్రద్ధ కాదురా, అది నా శ్రద్ధ. నాకు మాత్రమే శ్రద్ధ. ఆవిడ గురించి కదరా కొట్లాడుతుంది. ఆవిడ ఎందుకు వచ్చిందిరా మధ్యలో? ఇలా రండి. ఎంత కంగారు పడ్డారా సెట్ అంతా. 5 నిమిషాలు అల్ల కల్లోలం చేసేసారు తెలుసా. అరే నవ్వుదాం అని వెయిట్ చేస్తూనే ఉన్నారు. జడ్జిలు, కొరియోగ్రాఫర్లు, డైరెక్టరు. దేవుడా వీళ్ళు నవ్వించాలని ఒకటే కోరిక. భలే చెడగొట్టారా. ఈ ఎపిసోడ్ కే మీరు టీమ్ లీడర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటారో ఉండరో తెలియదు. కాదు, ఇది సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు కదా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. మీ ఇద్దరు వల్ల డీకి ఏ ఉపయోగం లేదు కదా. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే. ఎరా నీదేమన్నా ఉందా డైలాగు? ఉందిగా. నీ శ్రద్ధ కాదురా, నా శ్రద్ధ. నాకు మాత్రమే శ్రద్ధ. వసకల్లాడా. ఉగాది పండగ అంటే ఉగాది పచ్చడి. మేడం గారు ఉగాది పచ్చడి తెలుసు కదా మీకు? పిక్కల్ नो తెలుసు. कैसे बनाते? वो नहीं मालूम, ओनली खाने को मालूम. ఏమేమి ఉంటాయి తెలుసా మేడం అందులో? ఇది మాత్రం నేను చెప్తున్నాను, అది కూడా కాదు, జెస్సీ చెప్తాడు. ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తారు? మ్యాంగో, బెల్లం, జీడిపప్పు వేస్తాడు. పాయసం కాదమ్మా, ఇది ఉగాది పచ్చడి. అసలు ఆగండి శేఖర్ మాస్టర్, మీరు చెప్పండి. నేను చెప్పరు. మేము పండుగతో చెప్పిస్తాం. ఇప్పుడు ఉగాది పండగ ఎందుకు జరుపుకుంటాం? పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పండుగ వచ్చింది కాబట్టి జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం అదే ఆ పండగ? అంటే ఆ మంత్ లో ఇంకేం పండుగలు లేవు కాబట్టి ఉగాది చేసుకుంటాం. సరే ఎప్పుడు వస్తుంది అది చెప్పు. సంవత్సరానికి మారుతూ ఉంటది. నెక్స్ట్ పచ్చళ్ళు అంటే ఎందుకు చేస్తారు? తినడానికి. పచ్చడి టాపిక్ ని పచ్చడి చేశారు కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి ఈ పండగ సందర్భంగా మన డి తరఫు నుంచి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. కొరియోగ్రాఫర్ ది. ఓకే పోస్టర్ ప్లీజ్. ఏ లుక్ ట్రై చేశారు ఆవిడ? ఎవరు? మీ అక్కగారా? శివాని ఏదో తెమ్మన్నావు అంటాను. నన్ను అప్పుడు ఇంకోటి తెమ్మన్నా ఉన్నా కదా, బయట ఛాన్స్ డోర్ తీలేదన్నా. నువ్వు ఫస్ట్ లుక్ చూసాము, ఇప్పుడు మనం సెకండ్ లుక్ చూద్దాం మాస్టర్. ఓకే సెకండ్ లుక్ ప్లీజ్.
సార్ మీరు డిస్కషన్ లో యాపిల్ జ్యూస్ తీసుకుంటారా సార్? అన్న అదేం ఫిజ్ అది. ఏం తింటున్నావు? ప్లేట్లు ఏమున్నాయి? ఫిజ్ లోకి ఎవడేం తిండు మామూలుగా. నేను మాస్టర్నే కాదు, నేను వెళ్ళిపోతాను బయటికి. వీడియో కోసం వెయిటింగ్ అబ్బా. వీడియో వేసే పర్వాలేదు, వీడియో చూపించండి. ఏంటి భయమా నాకు? టీజర్ ప్లీజ్. అందులో ఉన్న డైలాగ్ యాస్టీస్ రిపీట్ చేస్తా, లేకపోతే మా దగ్గర ఒక షార్ట్ ఫిలిం ఉంది 23 minutes ది. పండు ఉగాది శుభాకాంక్ష. చీకటి పడేలోపు పశు పడిపోవాలి. కదిలిపోవాలి. రీ-రిలీజ్ స్పెషల్. నా పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నాతోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. So you really hit the nail on the head. తకదిమి తకజను శృంగార వీర రణధీర నాజ్ఞతోటి నా వెంటరారా నాశ ఘోష వినరా. మణికంఠ మీరు ఓన్లీ డాన్స్ చేస్తారా, మాట్లాడరా మీరు? ఒక్కసారి మణికంఠ మాస్టర్ని పిల్లండి. మాస్టర్ మీ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తారు? వాడు మామూలుగా అలానే చేస్తుంటాడు మేడం. వాడు వేస్ట్ ఫెలో లాగా ఉన్నారు మాస్టర్. సెంట్ బాగుంది. మా వాళ్ళంతా రీ-రిలీజులతో రెడీగా ఉన్నారు. మనకంటే నువ్వురా ఏం సినిమా? నరసింహ సార్. భూమిక నీది? గబ్బర్ సింగ్. నేను యువరాజ్ సింగ్. నువ్వు 6-6లే. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంతా నేనెళ్తుంటా. సూపర్ పర్ఫార్మెన్స్. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా డిప్యూటీ సీఎం. సరే మేమందరం వచ్చాం ఓకేనయ్యా. రోహిణి అత్తాంగడి ఏది? నేను జేజమ్మ, నా సంస్థానాన్ని కాపాడడానికి వచ్చాను. అసలు నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా. మళ్ళీ ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు. అభి లవర్ బాయ్ మీరు. I'm the world's greatest lover. Do it like that. Do it this. ఆరెంజ్ అభిన్ మించి ఇంకెవరు చేయలేరు అనిపించింది. రూపం చూస్తే హైదరాబాద్. వాళ్ళు పెళ్లి చేసుకోవాల్సిన యువకుడు ఎలా ఉంటారో క్వాలిటీస్ చెప్తారా? పొద్దున్నే లేవాలి 4ంటికి 5ంటికో, శుభ్రంగా చన్నీరు స్నానం చేసి పూజలో కూర్చోవాలి నాతో పాటు. టుగెదర్. ఆవిడ పూజ గురించి అడిగారు. ఆవిడ పూజ గురించి అడిగారని ఈయన ఆవిడకి భజన చేశాడు. చాలా లవ్ చేయాలి నన్ను, రోజు పొగుడుతా ఉండాలి. ఇదిగో పగలంతా మాకేం పని, సాయంత్రం నుంచి చెప్పు. మాస్టర్ మీరు మాసే కాదు, ఈ స్టైల్ కూడా బాగా చేశారు మీరు. ఏ గొడవ
రాజు నువ్వు నిజంగా కింగ్ ఆఫ్ డి. ప్రాపర్ ఫ్యామిలీ మాస్ మసాలా ఎంటర్టైనర్. కాక మొన్న వచ్చి ఊయంట్రా ఇప్పుడు వచ్చేవాళ్ళది కాదన్నయ్య, టైటిల్ కొట్టావా లేదా? పండుగాడు మీకు ఒక పండు. అస్సలు మన్మథ రాజా మీరు. థియేటర్లో ఎలా అయితే విజిల్స్ చేసామో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే అరిచారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ఈసాల కప్పు నమ్మదే.